నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ స్వతంత్ర అభ్యర్థికి భయపడుతున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అభ్యర్థులకు ముచ్చటలు పట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి రాచమల్లు రవికుమార్ గౌడ్ అధికారంలో పార్టీలో ఉన్న అధికార పార్టీలో ప్రలోభాలు గురిచేసిన అభ్యర్థి అయిన ఏ పార్టీకైనా సరే లొంగకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తన సొంత ఎజెండాతో తన సొంత మేనిఫెస్టోతో కార్యకర్తలతో మమేకమై ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నా సొంత నిధులతో మల్లన్న గుడి, దుర్గమ్మ గుడి, ఎల్లమ్మ గుడి దగ్గర నుండి నిర్మిస్తానని, ప్రతి ఆడపిల్ల పెళ్లికి 26,000 పట్టుచీర మెట్టలు ఇస్తానని, సీసీ కెమెరాలు వీధిలైట్లు ఏర్పాటు చేస్తానని, పెన్షన్ అప్లై చేసిన వారికి సొంత నిధులతో నెల 2,000 రూపాయలు తన సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటర్ ప్లాంట్ ఇంటింటికి త్రాగునీరు అందజేస్తా, 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు, వార్డులోని క్రీడబ్రోత ఇస్తానని, అంత్యక్రియలకు సహాయం 15,000 అందిస్తామని, ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికలు 14వ వార్డ్ కౌన్సిల్ స్వాతంత్ర ఏసీ అభ్యర్థిగా నన్ను గెలిపించి భారీ మెజార్టీతో ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. ఏ ప్రాబ్లం వచ్చినా రండి, 2 ఇల్లు ఉంటాయి, ఒక ఇల్లు లేకపోయినా ఒక ఇల్లు ఉంటుంది, ఒక లేకపోతే ఒక ఇల్లు ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా రండి, ఏ నటు వచ్చినా సరే నన్ను గెలిపేయాలి. ఫస్ట్ సీసీ కెమెరాలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని కూడా హామీస్తున్నాము. అదేవిధంగా 14వ వార్డులో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలను 2,000 రూపాయలను అందరికీ అందేలాగా చేస్తామని అది కూడా హామీస్తున్నాము. ఈ వార్డులో ఉన్న 70 సంవత్సరాలకు పైబడిన వికలాంగులైన వారికి కూడా ప్రతి నెల మా సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తామని హామీస్తున్నాము. 14వ వార్డుల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చేస్తామని హామీ ఇస్తున్నాము. 14వ వార్డులో గల ప్రతి ఇంటికి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు మరియు సొంత నిధులతోటి కళ్ళద్దాలను కూడా అందిస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా 14వ వార్డులోని ప్రభుత్వ పథకాలను కులమత భేదాలు లేకుండా అందరికీ అందజేస్తామని హామీ ఇస్తున్నాము. 14వ వార్డులోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, టోర్నమెంట్లు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా 14వ వార్డులో ఎవరైనా చనిపోయిన వాళ్ళ అంత్యక్రియను కూడా ఆర్థిక సాయం 15,000 దాకా అందిస్తామని మన రవికుమార్ గౌడ్ గారు హామీ ఇస్తున్నారు. మంచి వ్యక్తి, గెలిపిస్తున్నాము. ఎలాంటి సహాయం కావాలని కూడా ఇళ్ళ వెళ్ళడానికి సహకారం ఇస్తాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన 10 లేపినా కూడా చాలా మందికి చాలా విధాలుగా సహాయం అందించాడు. చాలా మంచి వ్యక్తి, బంగారం లాంటి మనిషి. అందరం గెలిపించుకున్నామమ్మా. గెలిపించుకున్నామా? గెలిపించుకున్నామా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా ఉంటే చెప్పండి, మనం నోట్ చేసుకుంటాము. ఇంకోటి, మనము సంవత్సరంగా గెలవగానే మీ సమస్యలు అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నామమ్మా. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, అందరికి దండం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవ్వరికో ఓటేస్తాం, 12 గంటలకు మీకు బాధ వస్తుంది. ఒకటి ఢిల్లీలో ఉంటాడు, ఒకటి బొంబాయిలో ఉంటాడు. పోయి మనం చెప్పుకుంటాం మా బాధ. ఆడదాకా పోయేసరికి వాడు ఇంకోటి యాడికో పోతాడు, మనకు దొరకడు చిక్కడు. అన్న 24 గంటలు అందుబాటులో ఉంటాడు. మీరు ఇంటి అనుకున్నారు, 1 గంట రాత్రి అయినా అయ్యా నాకు ఈ బాధ వచ్చింది అన్నా కానీ రాత్రి నిద్రలకించి లేవకుండా తెల్లారైనా కానీ లేచి మనకు సాయం చేస్తాడు కదా. ఇప్పుడు మనం దూరం ఉన్న దగ్గరికి పోతే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నాయన్నో భయాన్నో 10, 20 చేతిలో పెడతారు. మనం పోయినామనుకో అటు బిల్డింగ్ మీద నువ్వు నాకు కొటేసిన అమ్మ అంటారు. ఇప్పుడు మీరు అడిగే అధికారం మీకు ఉన్నది, గెలిపిద్దామండి. పదవిలో లేకపోతేనే మనకి ఇంత సాయం చేస్తున్నాడు. పదవి ఇచ్చానికి ఇంకా బలం ఇచ్చి గట్టిగా గెలిపించుకుందామండి. ఏ ప్రాబ్లం వచ్చి అడుగుదామండి. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. రవణ్ ఉన్నాడు, సీనన్ ఉన్నాడు, రామలక్ష్మణ్ లాగా మనకి ఎప్పటికీ